ఎవడెళ్ళడు. కానీ ఇన్ని చోట్ల తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటాడు. నాకు వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి అంటాడు. ఆఖరణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు రారు అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకుని ఏడుస్తాడు. చీకటి పడిపోతే అయ్యో ఓపికన్నప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా, ఓ ప్రవచనం వినలేదురా, ఓ ప్రదక్షిణం చేయలేదురా, ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే చచ్చిపోయిన వాడు ఏడిచి 1000 మాటలు చచ్చిపోతాడని నేనున్నాను, ఏడవకురా, ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు. ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా? అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? అలా అన్నవాడు అసలు మనుష్యుడు అనిపించుకోవడానికి వాడు యోగ్యుడే. కాబట్టి అందుకు కూర్చున్నాను పార్వతి, అంతేకాని నాకు సరదా పుట్టి శ్మశాన. పుట్టుకతో ఏ వ్యక్తికి మనసు చెడ్డది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. మనసే చెడ్డదైతే, అన్ని కాలముల యందు చెడ్డ మనస్సు కలవాడే అయితే ఆ మనసు మారడం, ఆ మనిషి మారడం అన్నది ఉండదు. పరమ దొంగలు, పరమ కిరాతకులు, ఎందుకు ఎంతమందినో ఇబ్బంది పెట్టిన వారు, ఒక్కొక్క మహాపురుషుడు యొక్క మాటలు విని మారిన వారు ఉన్నారా లేరా ప్రపంచంలో? ఇక మారే స్వభావము మనస్సునకున్నది, మారని స్వభావము పుట్టుకతో వచ్చిన వైకల్యమునకు ఉన్నది. ఒక చెయ్యి చచ్చుపడిపోయి పుట్టాడనుకోండి, ఆ చెయ్యి మళ్ళీ మారకపోవచ్చు, ఆ చెయ్యి మళ్ళీ పని చేయకపోవచ్చు. ఒక కన్ను చూడలేని విధంగా పుట్టాడనుకోండి, ఆ కన్నిక చూడకపోవచ్చు. పుట్టుకతో చెవి విననిదిగా పుట్టాడనుకోండి, ఆ చెవు జీవితంలో ఇక వినకపోవచ్చు. మనం కాదు, మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు. అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి, శివకేశవుల మధ్య భేదం ఉండదు, నారాయణుడే వైద్యుడు. అందుకే యజుర్వేదం అంతటితో రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషగు అహీశ్చ సర్వాంజం భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా. కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం. అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను చెప్తున్నది? వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని. అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం. వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ. అది రాకపోతే ప్రమాదం. ఏమిటా సుఖం? వైరాగ్య సుఖం రావాలి. అవన్నీ సుఖాలండి, ఎన్ని మాటలు ఇవన్నీ అనుభవించాను.